హలో ఎవ్రీవన్. ఈరోజైతే కొబ్బరి బూరెలు చేస్తున్నాం. దానికి కావాల్సిన పిండి అన్ని సామాను అయితే దగ్గరలో పెట్టేసుకొని కూర్చొని కొబ్బరి బూరెలు చేస్తున్నాం. ఎండు కొబ్బరితోనే చేస్తున్నాం. ఇక్కడ పాకం అయితే పెట్టేసుకున్నాం పొయ్యి మీద బెల్లంతో. తర్వాత పాకం వచ్చిందా రాదా అని చెప్పి చూస్తున్నాం. పాకం కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిండిని కలిపేసుకోవటమే. అంటే పాకంలో కొబ్బరిని వేసేస్తున్నాం డైరెక్ట్గా. మనకి ఎంత ఎండు కొబ్బరి కావాలో అంత వేసుకుంటే చాలు. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొబ్బరి ఎక్కువ ఉందని చెప్పి వేసుకున్నాం. గుళ్ళో కొట్టినాం, ఇంట్లో కొట్టం. ఇంకా కొబ్బరికాయలు ఎక్కువ అయిపోతుందని చెప్పి చేస్తున్నాం. కొబ్బరి పచ్చడి లైట్గా తక్కువే తింటాం, ఎక్కువ తినము కాబట్టి వేసుకోము. ఎప్పుడెప్పుడు తయారవుతాయా అని చెప్పి 2 కళ్ళతో ఆశగా చూస్తున్నా. ఇంకా నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి మీకు నచ్చినంత క్వాంటిటీ అయితే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బూరెలు అంటే ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు పెద్దమ్మ వచ్చేది, మేము వెళ్ళే వాళ్ళం. అన్నయ్య, అక్క, నేను, తమ్ముడు అందరం ఉండేవాళ్ళం. వాళ్ళేమో చేస్తూ ఉంటే మేము చూస్తూ తినేసేవాళ్ళం చేయంగానే. ఇక్కడైతే పిండి కలుపుకుంటున్నాం. పిండి కలిపిన తర్వాత ఇంకేం లేదు, నార్మల్గానే వేసేసుకోవటం. చేత్తో నార్మల్గా పిసికేసి నూనెలో వేసేస్తే చాలు, అయిపోతాయి బూరెలు. ఇక్కడ చూస్తున్నట్టే. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ వాణి వ్లాగ్స్. బాయ్ బాయ్.